జగన్ గారి మీద వేసే జగన్ గారు ఇది, జగన్ గారు ఇలా చేస్తారు, జగన్ గారి మీద కేసులు ఉన్నాయి, అయితే జగన్ గారు వస్తే కూనీ రాజకీయాలు అవుతాయి, జగన్ గారు వస్తే రౌడీజం అయిపోతుంది, ఇలాగ ఏవైతే అభాండాలు వేస్తున్నారో ఆ రోజు మేము మాట్లాడాము, మిగిలిన వాళ్ళు మాట్లాడారు. అది జరిగిన తర్వాత ఆల్మోస్ట్ 10 years అయిపోయిందండి. ఈ 10 yearsలో జగన్ గారి మీద వేసిన ఆరోపణలన్నీ ఏమయ్యాయి, వాటికి రిజల్ట్ ఏమొచ్చింది, ఇది మనందరికీ తెలిసిన విషయమే. అంటే ఏది ఎక్కడ ఎవరు ఏమీ ప్రూవ్ చేసుకోలేకుండా ఆరోపణలుగానే మిగిలిపోయాయి. అది మన అందరికంటే బేసికలీ ఇప్పుడు మనకి ఎలక్షన్కి చాలా తక్కువ టైం ఉంది. ఈ 9 daysలో మా ప్రయత్నం ఏంటంటే అట్లీస్ట్ ఎదుటి వాళ్ళు ఇప్పుడు మా మీద కూడా ఎన్నో ఆరోపణలు, మన శ్రీరెడ్డి కేసులో కూడా నేను ధైర్యంగా మీడియా ముందు వచ్చి నేను మాట్లాడిన, అంటే ఈజీగా ఒక వ్యక్తిని అనేయడము, ఒక మాట అనేయడం చాలా ఈజీ అండి. రాజశేఖర్ గారు ఇలాగా, జీవిత గారు ఇలాగా, జగన్ గారు అలాగా అనేయడం. అంటే ఇది ఎట్లాగంటే ఒక మేకల మందలాగా, ఈవెన్ ఏమైపోతుంది, ఒక మేక కనుక ఒక మేక ఎట్లా ఫాలో అయిపోతుందో, ఒకళ్ళొక ఆరోపణ వేసేస్తే ఆరోపణ రైటా రాంగ్, ఇందులో ఎంతవరకు నిజాలున్నాయి, ఎంతవరకు అబద్ధాలు ఉన్నాయి ఆలోచించే టైం ఎవరికి లేదండి, మోస్ట్ ఆఫ్ దెమ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎదుటి వాళ్ళ గురించి ఏదన్నా అంటే ఎంజాయ్ చేసే వాళ్ళు ఎక్కువ. అరే పాప వాళ్ళ గురించి ఎందుకు అలా అంటున్నారు, ఆ సిచ్యువేషన్లో మనం ఉంటే మనం ఎలా చేసి ఉంటాము అలా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది అండి, వెరీ అన్ఫార్చునేట్లీ. సో జగన్ గారి మీద వేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణలుగానే మిగిలిపోయాయి. ఆ రోజు మేము కూడా మాట్లాడిన విషయం వాస్తవం. ఈ రోజు మేము జెన్యూన్గా రియలైజ్ అవుతాము. 10 years మేము చూసాం జగన్ గారిని, మీరు ఎట్లా చూసారో మేము చూసాము ఆయన్ని, ఆయన ఎదుగుదల చూసాము, ఆయన పడ్డ కష్టాలు చూసాము, ఆయన జైలుకి వెళ్ళడం చూసాము, ఆయన మీద వచ్చిన ఆరోపణల మీద వాగ్వాదాలు చూసాము, ఎన్ని ప్రూవ్ చేయగలిగారు, ఎన్ని ప్రూవ్ చేయలేకపోయారు అన్ని అందరికీ తెలిసిన విషయం. సో హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఎ క్లీన్ మ్యాన్ అండ్ హీఈస్ అవుట్ అండ్ హీ వాక్డ్ ఇన్ టు ది పీపుల్. బయటకు వచ్చిన తర్వాత అలాంటి ఒక కన్ఫ్యూజన్లోంచి, అలాంటి ఒక టెన్షన్లోంచి, అలాంటి ఒక కష్టాల్లోంచి బయటకు వచ్చిన వ్యక్తి నేనేం చేస్తా, అబ్బా నాకు దండారా బాబు, నాకెందుకు, నేను ఒక సీఎం గారి కొడుకుని, నాకు మంచిగా ఆస్తులు ఉన్నాయి, నేను హ్యాపీగా ఉంటాను, నాకు సరిపడా నేను హ్యాపీగా నా లైఫ్ నేను లీడ్ చేయడానికి ఐ హ్యావ్ ఎడ్యుకేషన్, ఐ హ్యావ్ మై ఓన్ బిజినెసెస్, ఐ కెన్ లివ్ మై లైఫ్ హ్యాపీలీ విత్ మై ఫ్యామిలీ అని వెళ్ళిపోతాను. కానీ నేను చచ్చినా మళ్ళీ జనాల్లోకి వెళ్ళి పాదయాత్రలు చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జనం అంటే ఈ రోజు నిజంగా జగన్ గారిని చూసి ఐ వాజ్ రియలీ, మేము నిజంగా షాక్ అయిపోయామండి. మనిషి ఎట్లాగా ఎంత పాపం, హీ రెడ్యూస్ సో మచ్ అండ్ హీస్ బిన్ టోటల్లీ చేంజ్డ్. అంత కష్టపడుతున్నా, కష్టం ఆయన చూస్తేనే తెలుస్తుంది, ఆయన పడ్డ కష్టం. అంత కష్టం నిజంగా నేనైతే పడినాను ఇండివిజువల్గా అడిగితే, ఆయన పొజిషన్లో ఉంటూ, అలాంటి పొజిషన్లో ఉంటూ. అంటే ఎంతమంది ఎంత ఆరోపించినా, ఎన్ని ఆరోపణలు చేసినా, ఎంతమందిని తను తొక్కేయాలని ప్రయత్నించినా, ఎంత క్రష్ చేసినా కూడా హీ అగైన్ అంటే ఒక బాల్ లాగా హీఈస్ బౌన్సింగ్ బ్యాక్ అండ్ అగైన్ గోయింగ్ టు ద సేమ్ పీపుల్. అదే ప్రజల్లోకి వెళ్తున్నారు, అదే ప్రజలకు వెళ్ళి మళ్ళీ హీస్ ట్రైయింగ్ టు ప్రూవ్ నేను ఏం చేయగలను, నేను ఏం చేస్తాను అని చెప్తూనే ఉన్నారు ఆయన అలసిపోకుండా. సో ఇంత పట్టుదల ఉన్న ఒక వ్యక్తి రేపు సీఎం అయితే ఇదే పట్టుదలతో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తారని నేను, రాజశేఖర్ గారు, నా కుటుంబం చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నామండి. అలాగని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారుకి 3 terms ఆయన సీఎంగా చూసాం మనం, ఆయన ఏమీ చేయలేదు అని అనం. డెఫినెట్గా ఆయన ఎంతో కొంత చేశారు. ఆయన చేసింది మనం అంటే ఒక టైం ఆయన సీఎంగా ఉన్నప్పుడు మేము అబ్రాడ్ వెళ్తే ఫారిన్ కంట్రీస్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు కదా అని ఎక్కడో ఉండే దేశం నలుమూలలో ఉండే వాళ్ళు కూడా మనతో మాట్లాడిన సమయాలు ఉన్నాయి. బట్ అయినప్పటికీ కూడా ఆయన చేసిన తప్పులు ఎన్ని ఉన్నాయో అవన్నీ బయటపెట్టి ప్రజలు అర్థం చేసుకున్నందువల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చీఫ్ మినిస్టర్గా తీసుకొచ్చారు. ఆ రోజు ఆయన ఉన్నంతకాలం ఆయన ఆలోచించింది ఏంటి, చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి, చంద్రబాబు గారు అంతా హైటెక్ వెళ్తే ఈయన ప్రజల్లోకి వెళ్ళారు. ప్రజల కష్టాలు ఏంటి, నీళ్లు ఉన్నాయా, కరెంట్ ఉందా, ఆరోగ్యం, ప్రజలకి తిండి, ఈ పెన్షన్లు, ఓల్డ్ ఏజ్ పీపుల్ సఫర్ అయ్యే ఇష్యూస్, వీటన్నిటిని అడ్రస్ చేశారు. ఎడ్యుకేషన్ మీద అడ్రస్ చేశారు. అంటే ఈ హైటెక్ అనేది ఎప్పుడండి, బాగా చదువుకొని బాగా డబ్బున్న వాళ్ళకి ఉపయోగపడే విషయం. బట్ ఇది వచ్చి మనకు పెద్ద పెద్ద బిల్డింగ్లు కావాలా, హైటెక్ సాఫ్ట్వేర్ కంపెనీలు కావాలా, ఇవన్నీ పక్కన పెడితే బేసిక్ నీడ్స్ ఆఫ్ ద పీపుల్ని అడ్రస్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అది ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ రోజు ఆయనకు ఓట్ చేశారు. ఆయన అంత భయంకరమైన మెజారిటీతో గెలిపించారు. మన దురదృష్టం ఒక ఫేటల్ ఎండ్ ఆయనకు వచ్చింది. నిజంగా ఈ రోజుకి ఆయనని ఎంతో 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 మిస్ చేస్తున్నాం, మనమే కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం. ఈరోజు అలాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కన్నా కొడుకు జగన్ గారు ఇనీషియల్గా ఇప్పుడు వయసుతో పాటు మనలో ఎంతో మెచ్యూరిటీ వస్తూ ఉంటుందండి. ఏమో ఆయన ఇనీషియల్గా ఆయన మీద వచ్చిన ఈ ఆరోపణలు అవి 210% అవి ఆరోపణలు అవి ప్రూవ్ అయిపోయి, అలాంటి ఆరోపణలు వచ్చే విధంగా ఆయన బిహేవ్ చేసి ఉంటే అది డెఫినెట్గా నేను అనుకునేది
ఇనీషియల్ స్టేజెస్ ఈవెన్ ఆయనకు అర్థం కాని ఒక ఏజ్లో జరిగిందేమో. ఈరోజు జగన్ గారిని చూస్తే హీ సో మెచ్యూర్డ్ అండ్ ద వే హీ హ్యాండిల్స్ థింగ్స్, ద వే హీ టాక్స్ టు పీపుల్, అండ్ ఆయన నిజంగా చూస్తే అయ్యో ఈయనకి ఈసారన్నా ఓట్ చేసి జనం గెలిపిస్తే బాగుంటుంది అని అనిపించే విధంగా ఉన్నది ఆయన అప్రోచ్ టు ద పీపుల్. వీ సీ అ వాస్ట్ డిఫరెన్స్ ఇన్ జగన్ గారు అండి. మళ్ళీ మీరు అనొచ్చా ఇదే మీరు ఆ రోజు జగన్ గారి గురించి అలా అన్నారు కదా అంటే మళ్ళీ అందుకే చెప్తున్నా, ఆ రోజు ఉన్న పరిస్థితులు వేరు, ఆ రోజు ఉన్న జగన్ గారు వేరు, ఈ రోజు ఉన్న జగన్ గారు వేరు. ఇకపోతే జగన్ గారి మీద వచ్చిన ఆరోపణల గురించి మాట్లాడుకుంటే, ఒకటి ఆ ఆరోపణలను ప్రూవ్ చేసేస్తాం, రెండోది ఆరోపణలు లేని వాళ్ళు ఎవరు. ఆరోపణలు అనేవి బేస్లెస్, ఆరోపణ అంటే అని అర్థం బేస్లెస్. ఈ రోజుకి దానికి బేస్ ఎవరు క్రియేట్ చేయలేకపోయారు. ఆ రోజు ఆయన మీద పెట్టిన కేసులు అవనివ్వండి, అవి ఎవరు పెట్టారు, ఏ గవర్నమెంట్తో చేతులు కలిపి ఆ కేసులు పెట్టించారన్నది కూడా తర్వాత ఇదే మీడియాలో వచ్చింది, అందరినీ చూసాం, అందరం అర్థం చేసుకున్నాం, మేము అర్థం చేసుకున్నాం, ప్రజల్లాగా మేము అర్థం చేసుకున్నాం. సో ఈ ఆరోపణలు అనేది పక్కన పెడితే ఇంక జగన్ గారు చేసేసిన అన్యాయాలు ఏంటి? ఆయన కూనీకోర రాజకీయాలు అంటే ఆయన ఎంతమందిని రోడ్డు మీద పెట్టి మర్డర్లు చేసేసారు, నరికేశారు. ఆయన ఒక పాదయాత్ర చేశారు, ఒక ఓదార్పు యాత్ర చేశారు. ఆయన ప్రజల్లోకి వెళ్ళని రోజు లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జగన్ గారు వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి, ఆయన ఎన్ని అల్లర్లు సృష్టించారు, లేకపోతే ఆయన వెళ్ళిన చోట ఎంతమందిని కొట్టారు, లేకపోతే లేడీ ఎంఆర్ఓ అని కొట్టారా, లేకపోతే ఒక 23 మంది ఎమ్మెల్యేలను కొనుక్కున్నారా, లేకపోతే ఒక ఎమ్మెల్యేతో బేరం మాట్లాడుతూ ఫోన్లో దొరికారా? ఏమి ఆయన రెడ్ హ్యాండెడ్గా ఆయన చేసిన తప్పులు ఏమి దొరికాయి? సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక కూనీకోర అవనివ్వండి, లేకపోతే ఒక ఆరోపణలు అవనివ్వండి, డబ్బులు సంపాదించేసాడు అవని ఏదవనివ్వండి, అన్నీ కూడా ఆరోపణలుగానే మిగిలిపోయి ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. 210% నేను అర్థం చేసుకున్నాను, రాజశేఖర్ గారు అర్థం చేసుకున్నాము. ఈరోజు మీ ముందు అందుకే మేము వచ్చి ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం. నేను రాజశేఖర్ గారు సరే ఏమండి మీరు ఇంతకుముందు కాంగ్రెస్లో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, అప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన లేని కాంగ్రెస్ మాకు వద్దనుకున్నాం, వచ్చేసాం. ఈరోజు మధ్యలో నేను నరేంద్ర మోడీ గారు జెన్యూన్గా ఈ పార్టీలు మారే వాళ్ళ గురించి చాలా మంది దగ్గర ఒక అసహ్యమైన ఒపీనియన్ మనసులో పెట్టుకుంటున్నారు పార్టీ మారే వాళ్ళని. మీరు ఒకటి ఆలోచించండి, పుట్టుకతో నుంచి చనిపోయే లోపల ఓటు వేసే ప్రతి ఒక్కరు ఒకే పార్టీకి ఓటు వేస్తారా? లేదు. ఈ పార్టీ బాగా చేస్తుందని ఈ పార్టీకి వేస్తారు, లేదా ఆ పార్టీ బెటర్గా చేస్తుందో ఆ పార్టీ బెటర్గా చేస్తుందో అని మార్చి ఎదురు చూస్తారు. ఏ పార్టీ బెటర్గా చేస్తుందో ఆ పార్టీ కంటిన్యూ చేస్తారు. అంతే తప్ప పార్టీ మారే వాళ్ళంతా అయోగ్యులు కాదు. అండ్ పార్టీ మారి వెళ్ళే వాళ్ళు అయోగ్యులు కూడా ఉన్నారు. ఎలా అంటే అక్కడ సంపాదించుకుని అక్కడ పోస్టులు అన్నీ తీసుకుని అన్ని రకాలు చేసుకుని వెళ్ళేవాళ్ళు. కానీ మేము అలాంటి విషయాలు ఎప్పుడు వెళ్ళింది లేదు, వెళ్ళము కూడా. అలాంటి విషయం జరగము అవ్వదు. అలా అయినా మీకు రూమర్స్ వస్తే మీరు ఎప్పుడైనా మమ్మల్ని అడగచ్చు. అదే ఇప్పుడు ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటంటే, ఒక పార్టీలో ఎమ్మెల్యేని ఎంపీగా ఉంటారు, ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో ఆ సీట్ ఇవ్వకపోతే గబుక్కొని ఇంకో పార్టీ ఇచ్చే ఏ పార్టీలో సీట్ ఇస్తారో ఆ పార్టీకి వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడొచ్చు, కానీ మా గురించి పార్టీ మారారు అన్నది మాట్లాడాల్సిన అవసరం లేదన్నది ఆయన చెప్తున్నారు. అది మీ విజ్ఞతగా వదిలేస్తామండి. అలా మాట్లాడినా కూడా ఇట్స్ నాట్ దట్ ఆర్ కన్సర్న్. వీఆర్ ట్రూ టు అవర్ హార్ట్. మేము మా మనసాక్షికి చాలా కరెక్ట్గా ఉన్నాము, కరెక్ట్గా చేస్తున్నాము. అలాగే మేము ఇన్నాళ్ళు బ్రతక మీకు ముందు కూడా అలాగే బ్రతుకుతాం. సో దట్ ఈస్ మా లైఫ్. దిస్ ఈజ్ వాట్ వీ డిరైవ్ అబౌట్ అవర్ లైఫ్. దిస్ ఈజ్ వాట్ వీ డిసైడ్ హౌ టు లివ్ అవర్ లైఫ్. మేము కరెక్ట్గా ఉన్నాం కాబట్టి ఈ రోజుకి ఎంతమంది దగ్గరికైనా ఎలాంటి వాళ్ళ దగ్గరికైనా ధైర్యంగా వెళ్ళి మాట్లాడగలుగుతున్నాం, తలెత్తుకొని తిరగగలుగుతున్నాం. మమ్మల్ని పాయింట్అవుట్ చేసిన రోజు నిలబడి సమాధానం చెప్పగలుగుతున్నాం. ఇప్పుడు కూడా చెప్తాం. నడి రోడ్లో నిలబెట్టి మేము తప్పు చేశామని మీరు అడగండి, దానికి సమాధానం చెప్తాం. సమాధానం చెప్పలేని రోజు మా తప్పు ఒప్పుకొని మీ కాళ్ళకి నమస్కారం పెడతాం. సో దట్ ఈస్ వాట్ వీఆర్. తప్పు చేయనప్పుడు ఎవరన్నా అంటే మేము తప్పు చేయలేదు అని ధైర్యంగా ఆర్గ్యూ చేసి ధైర్యంగా నిలబడే ధైర్యమే ఉంది మాలో. సో ఇప్పుడు జగన్ గారి గురించి మాట్లాడుతూ మధ్యలో నేను బ్రేక్ చేశానండి. క్విక్గా ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆరోపణలుగానే మిగిలిపోతున్న ఈ రోజు వరకు జగన్ గారి మీద. ఆయన నాకు తెలిసి ఎవరన్నా ఒక్కరు ఆయన ఈ అల్లర్లు చేశారు, లేకపోతే ఇంతమందిని కొట్టారు, 10 మందిలో ఒకటి చెంప మీద కొట్టారు, లేకపోతే ఒక ఎంఆర్ఓని కొట్టారు, లేకపోతే 23 మంది ఎమ్మెల్యేని కొన్నారు, లేకపోతే ఎవరితో ఫోన్లో మాట్లాడి ఫోన్ ట్యాపింగ్లో దొరికారు, ఇలాగ ఏదన్నా ఒక కేసు జగన్ గారి గురించి మీరు ఎవరైనా చెప్పగలరా? లేదు, పార్టీలతో కుమ్మక్కైపోయి పొత్తులు పెట్టుకొని పార్టీలకు డబ్బులు ఇచ్చుకొని
पण డైరెక్ట్గా ధైర్యంగా మేము ఈ పార్టీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పేది లేదు. వీళ్ళు వేరే పార్టీ అంటారు, వాళ్ళు వెళ్ళి క్యాంపెయిన్ చేస్తారు, వాళ్ళకి అండర్ గ్రౌండ్లో వీళ్ళు ఫుల్ సపోర్ట్ చేస్తూ ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు. రేపు ఆ పార్టీ ఓట్లు చీలితే జగన్ గారు ఓడిపోతారు. ఎందుకు ఇంత రాజకీయం? అలాంటిది మీరు చేయలేదుగా జగన్ గారు ఇంతవరకు. సో ఇలాగ ఎన్నో జగన్ గారి గురించి చెప్పుకుంటే కంపేర్ చేసుకుంటే వీ కెన్ 110% బల్లగుద్ది చెప్పగలం, హీ ఈజ్ అ స్ట్రైట్ ఫార్వర్డ్ పొలిటీషియన్. ఆయన గురించి ఎవరన్నా ఏదన్నా మాట్లాడి ఆయన మనసులో ఉన్నది మాట్లాడారు, ఆయన అనుకున్నది చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలాగో అలాగే. సో ఇంకా అలాగే స్కీమ్స్ గురించి ఇప్పుడు యాక్చువల్గా రేపు ఎలక్షన్ డేట్ దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు రాజశేఖర్ గారు అన్నట్టుగా రెండే పార్టీల మధ్య భయంకరమైన పోటీ జరుగుతుంది. ఇప్పుడు ఇదే టీడీపీ ప్రభుత్వం రేపు ఏంటి రైతులకి డబ్బులు ఇస్తామన్నా ఈ పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇచ్చిన విషయం మీకు అందరికీ తెలుసు. అది రేపు 5వ తారీఖున 6వ తారీఖున డబ్బులన్నీ రావాలి రైతులకి. అలాగే ఇప్పుడు పసుపు కుంకుమ అని ఒక స్కీమ్ పెట్టారు, దానికి డబ్బులు ఇస్తున్నారు. అలాగే రుణమాఫీ అని పెట్టారు. ఇవన్నీ కరెక్ట్గా వాళ్ళు షెడ్యూల్ చేసుకొని ఎంతో ప్లానింగ్గా బిఫోర్ ఎలక్షన్ జరిగే విధంగా ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ దేనివల్ల? ఇవన్నీ డెఫినెట్గా పీపుల్ మైండ్ మీద కొడుతుంది. ఏంటంటే జస్ట్ బిఫోర్ ఎలక్షన్లో డబ్బులు ఇచ్చారు అన్న మాట వస్తుంది, కానీ దీని వెనక ఉన్న కుట్రలు ఎవరికి తెలియవు. ఈ కుట్రలు చెప్పాలి. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏం చెప్పారు? ఈ డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేసేస్తానన్నారు. ఇంతవరకు అవి మాఫీ అయ్యాయా? అవి అలాగే ఉండగా పసుపు కుంకుమ అని ఒక స్కీమ్ పెట్టి మేము ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తాము, ఓకే, స్త్రీలకు డబ్బులు ఇస్తాము అని అంటున్నారు. సో ఈ డ్వాక్రా లోన్ సంగతి ఏంటి? మీరు ఒకవేళ ఇప్పుడు రూపాయి ఒక 5,000 ఇచ్చారు, 10,000 ఇచ్చారు. ఈ 5,000, 10,000లో అది మీరు బ్యాంకులో వేస్తారు. ఈ బ్యాంకులో వేసినప్పుడు బ్యాంక్ వాళ్ళు మీ అమ్మ పలానా డ్వాక్రా లోన్కి మీరు కట్టాల్సిన అప్పులు కట్టాలి, ఈ డబ్బులు మీకు చాలా ఆళ్ళే పెట్టుకోరా, ఇస్తారా మన చేతికి? సో చెప్పిన ప్రామిస్ 2014లో డ్వాక్రా లోన్లు క్లియరెన్స్ అన్నది లేదు. ఇప్పుడు మళ్ళీ ఈ పసుపు కుంకుమ ఏంటి అంటే ఇది కేవలం ఓటింగ్ కోసం, అంటే ఓటింగ్ ముందు, జస్ట్ ఎలక్షన్ ఓటింగ్ ముందు ఇలాంటిది ఒకటి చేస్తే సైకలాజికల్గా చంద్రబాబు నాయుడు గారు మనకి డబ్బులు ఇచ్చారు అని మనం అనుకొని మనం ఓట్లు వేసేస్తాం అని మనల్ని ఏమార్చాలన్న ఒక విషయమే కదా. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇదే జగన్ గారు ఏం చెప్తున్నారు? మనం వస్తే ఎలక్షన్ అయింది, మన ఓటింగ్ అయ్యి మన గవర్నమెంట్ వచ్చిన మరుక్షణం మీ ఇంటిని వెతుక్కొని ఈ డ్వాక్రా లోన్లు ఎవరికి ఎంత 30,000, 40,000, 50,000 ప్రతి ఇంటి గడప తొక్కి ఆ డబ్బులు మీ చేతికి ఇస్తాం, మేము బ్యాంకులో వేయం, మీ చేతికి ఇస్తాం అని చెప్తున్నారు ఆయన. ఎందుకంటే బ్యాంకులో వేస్తే బ్యాంక్ వాళ్ళకు ఉండే లెక్కలు వాళ్ళకుంటే నేనే సఫర్ అవుతున్నాను. ఈరోజు నా అకౌంట్లోకి ఒక డబ్బులు వస్తే వాళ్ళకు ఉండే 100 లెక్కలు నా చేతికి ఎంత వస్తాయో నాకు తెలియదు. సో బేసికల్గా ఇంకా మీకేం గతి? మీ చేతికి డబ్బులు ఎప్పుడు వస్తాయి ఈ పసుపు కుంకుమ స్కీమ్లో? అదే జగన్ గారు చెప్పేది ఏంటి? మమ్మల్ని తీసుకురండి, నన్ను సీఎం చేయండి, లేకపోతే మా ప్రభుత్వాన్ని పాలనలోకి తీసుకురండి, మా ప్రభుత్వం పాలనలోకి వచ్చిన మరుక్షణం మీ ఇంటిని వెతుక్కుంటూ వచ్చి మీ డ్వాక్రా లోన్ తీరుస్తాం. అంతేకాకుండా మీ పిల్లలు చదువుకోవడానికి, అంటే ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఆడ మగ ఇద్దరు పనిచేయాల్సిన పరిస్థితి ఇంట్లో. బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ బయటకు వెళ్ళి కష్టపడి పనిచేస్తే కానీ కుటుంబం గడవటం లేదు. నాకు అవనివని ఎంత చెట్టుకు అంత గాలన్నట్టు మా లెవెల్లో మాకు అంతే, మా ఇంట్లో పనిచేసే అమ్మాయి వాళ్ళ ఆయనకి అంతే. మా ఇంట్లో అమ్మాయి పనిచేస్తే వాళ్ళ ఆయన వచ్చి చట్నీస్లో పనిచేస్తుంటాడు. ఇంట్లో వాళ్ళ పిల్లలు వెళ్ళి స్కూల్కి ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు పోతారో తెలియదు, వాళ్ళకి ఏమవుతుందో తెలియదు, వాళ్ళకి డబ్బులు ఎట్లా కట్టాలో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి ఆడవాళ్ళకి, అంటే నేను లేడీస్ సైడ్ ప్రాబ్లమ్స్ చెప్తున్నాను. సో అలాంటి ఆడవాళ్ళకి 15,000 పిల్లలు చదువుకి ఇస్తున్నారు. ఇంటర్మీడియట్ వరకు మీ పిల్లలు క్షేమంగా చదువుకొని అమ్మాయి డబ్బులు తీసుకోండి అంటున్నారు. ఆ తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ డిగ్రీస్కి వచ్చేటప్పుడు, ఆ తర్వాత బోర్డింగ్ దానికి 24,000 ఎంతో మన గవర్నమెంట్ ఇస్తుందని చెప్తుంది. ఇంతకంటే ఒక లేడీకి సేఫ్టీ ఏం కావాలి? ఈరోజు ఈ పసుపు కుంకుమ ఎలక్షన్ ముందు ఇచ్చే 5,000 అవసరమా మనకి? ఇలాగంటే వైఎస్ నేను ఇంత ధైర్యంగా ఆ డబ్బు తీసుకోండి, అది మీ డబ్బే, అది తీసుకుని ఆలోచించండి జీవిత గారు చెప్పేది. సో బేసికల్గా ఈ పార్ట్ వదిలేస్తే ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళకి ర్యాండమ్గా 75,000 రూపీస్ ఇచ్చేస్తున్నారు అబౌవ్ 45 years వాళ్ళకి. ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. 75,000 రూపీస్ అనేది 75,000 అన్నది చిన్న డబ్బు కాదు. ఈ 75,000 తీసుకుంటూ కూడా మీకు డ్వాక్రా లోన్ ఉన్న ఆడవాళ్ళు ఎవరైనా ఇందులో ఉంటే ఆ రుణమాఫీకి కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. అంటే మీకు అప్పు తీరిపోతుంది, మీ చేతిలో 75,000 మిగులుతాయి, మీ జీవితం మీరు ఎంతో, అలాగే మీ పిల్లల చదువులకి 15,000 వస్తాయి. ఆ తర్వాత వాళ్ళు కాలేజీలకు వెళ్ళాలన్న ధైర్యంగా మీరు కూర్చోవచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, వాళ్ళకి బోర్డింగ్ ఖర్చులకి 24,000 వస్తాయి. ఎవరు చేస్తారండి ఇది? ఇంత ధైర్యంగా చేస్తారని ఎందుకు నేను చెప్తున్నానంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు, చెప్పింది చేశారు. ఆ వంశం ఇది. నేను చేస్తానని 10 సంవత్సరాలుగా తిరుగుతున్నారు జగన్ గారు.
నాకు అవకాశం ఇవ్వండి అని. మనం ఎందుకు ఈయనకి అవకాశం ఇవ్వకూడదు? ఈయన చేసేసిన తప్పులేంటి, ఈయన చేసేసిన అన్ని కుట్రలేంటి, ఆయన ఎందుకంత క్రిమినల్, మీరెందుకంత గొప్ప, మీ మీద లేనివి ఈయన మీద ఏమున్నాయి? ఇవన్నీ మనం అడగాలండి. వాళ్ళు మాట్లాడేది వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు, లేకపోతే ఆ కేఏ పాల్ సడన్గా ఆయన వచ్చారు మైనారిటీస్ అని. మైనారిటీస్ అంటే ఏంటి? మైనారిటీస్ గురించి జగన్ గారికి తెలియదా? మన మైనారిటీస్ గురించి మనం చేయడం లేదా? సరే ఇవన్నీ పక్కన పెడితే మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా జగన్ గారి లాగా ఫైట్ చేయండి. నేను 10 ఏళ్ళు ఫైట్ చేస్తున్నాడు, ఇంకా ఆయన బ్రతిమలాడుతున్నాడు, ఓట్ చేయండి, నన్ను సీఎం చేయండి అని. మీరు అలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. దొంగదారులు తొక్కద్దు. ఏ విధంగా దొంగదారులు అంటే, ఈయనది ఫ్యాన్ అంటే మన వైఎస్ఆర్సీపీది ఫ్యాన్ అంటే అది హెలికాప్టర్ అంట, కనబడేది మనకి ఫ్యానే. ఇప్పుడు కంటెస్ట్ చేస్తే వాళ్ళ పేర్లన్నీ ఇక్కడ మల్లికార్జున్ అయితే అక్కడ మల్లికార్జున్ ఎస్, ఇక్కడ మల్లికార్జున్ వి, అలా వెతుక్కొని క్యాండిడేట్స్ని పెట్టుకుంటారా? అంటే మీ ఉద్దేశం ఏంటి? కన్ఫ్యూజ్ అయిపోయి జనాలు ఓట్ చేసేటప్పుడు ఇదే ఫ్యాన్ అనుకొని, లేకపోతే ఇవే పేర్లు అనుకొని మీకు ఓట్ చేసేస్తారని కదా. అది అడుక్కోవడం కదా. అది ఏం పద్ధతి అండి? ధైర్యంగా ఫైట్ చేయండి. మీరేంటో చెప్పండి. మీరేంటో చెప్పి జనాలకి ప్రూవ్ చేసుకొని మీ మీద నమ్మకం కలిగించుకొని ఓట్లు అడగండి. ఇంకొకరి ఓట్లు మీరు దొబ్బేయాలనుకోవడం కరెక్ట్ కాదు కదా. ఇది కూడా ప్రజలు ఆలోచించాలి. ఒక్క నిమిషం రాజశేఖర్ గారు. ఈ ఓటు వేసేటప్పుడు చాలా ముఖ్యంగా ఆలోచించాల్సింది ప్రతి ఒక్కరు. చదువుకున్న నాకే ఓటింగ్ దగ్గర వెళ్ళేటప్పుడు అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ సరిపోలేదు. అలా ఈ ఓటింగ్ మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో లైటింగ్ సరిపోలేదు. అండ్ ఆల్సో ఇంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓటు వేసినప్పుడు కూడా లైట్ సరిపోలేదు. అండ్ అక్కడ వెళ్తే వెళ్ళండి అంటారు. వెళ్ళిన వెంటనే ఒక నర్వస్నెస్, ఇది వెయ్యాలి, ఏం చెయ్యాలి అన్న నర్వస్నెస్, ఆ నర్వస్నెస్ వచ్చేలా వాళ్ళు తీసుకొచ్చేస్తారు. సో ఆ భయపడకండి, నిదానంగా వెళ్ళండి. వెళ్ళి లైట్ లేకపోతే లైట్ అడగండి. లైట్ అడిగి వేసి అది ఫ్యాన్ గుత్తా లేదు హెలికాప్టర్ గుత్తా అన్నది తెలుసుకోండి. ఫ్యాన్ గుర్తు ఎలా ఉంటుంది బాగా ఆలోచించి వెళ్ళండి. ఆ ఫ్యాన్ గుర్తు వేసేటప్పుడు కరెక్ట్గా వేయండి. వీళ్ళేం చేస్తున్నారు, కేఏ పాల్ గారు అదే పేరుతో దగ్గర ఉన్న గుర్తు హెలికాప్టర్లో కూడా ఫ్యాన్ ఉంటుంది కాబట్టి ఆ గుర్తు పెట్టేస్తున్నారు. దాన్ని చూసి ఏమారిపోవద్దు. మన ఆ కంగారులో ఏదో ఇది నొక్కేస్తాము. అలా నొక్కేస్తే మన జగన్ గారు మన సీఎంగా చూడలేము. మన జగన్ గారిని మన సీఎంగా చూడాలి, మన అందరూ సంతోషంగా ఉండాలి. కరెక్ట్ అయిన గుర్తుకు వేయండి, ఫ్యాన్ గుర్తుకు వేయండి.